అధిక దిగుబడులే ధ్యేయంగా సాగుతున్న మన వ్యవసాయంలో పంటల ఎదుగుదలకు రసాయన ఎరువులు, చీడపీడల నివారణకు రసాయన మందులను వాడటం అలవాటుగా మారిపోయింది. దీంతో వ్యవసాయ ఉత్పత్తుల్లో వాటి అవశేషాలు ఉండిపోయి అనేక రకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. అంతేకాదు, వ్యవసాయ ఎగుమతులు కూడా తిరస్కరణకు గురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ, జీవన ఎరువులకు ప్రాధాన్యమివ్వాలి. వీటిలో జీవన ఎరువుల వాడకంతో రైతుకు ఖర్చు తగ్గడమే కాదు, భూమిలో సేంద్రియ పదార్థం, సూక్ష్మజీవులు పెరిగి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. అలానే చీడపీడల నివారణకు జీవరసాయనాలను వినియోగించడం ద్వారా ఖర్చు తక్కువతో సమర్థవంతంగా నివారించవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం ప్రధాన శాస్త్రవేత్త మరియు జీవన ఎరువుల తయారీ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ శేషకిరణ్. రైతులు అనేటువంటిది విరివిగా కెమికల్ ఫర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ అనేటువంటిది చాలా ఇండిస్క్రిమినేట్గా వాడటం జరుగుతున్నది. దానివల్ల ఏంటంటే మనకి పంట యొక్క నాణ్యత, పురుగులకు తెగుళ్ళకు కూడా తట్టుకునే కెపాసిటీ అనేటువంటిది మొక్కలు కోల్పోతుంది. సాధారణంగా మొక్కలకు నత్రజని, భాస్వరం, పొటాష్ అనేటువంటిది పోషకాలు అవసరం ఉంటుంది. నైట్రోజన్ రిక్వైర్మెంట్ అనేటువంటిది యూరియా రూపంలో, డిఏపి ఈ విధంగా కూడా ఫార్మర్స్ ఇస్తూ ఉంటారు. అయితే మనం తయారు చేసేటువంటి ఎస్టోబ్యాక్టర్ లిక్విడ్ ఫార్ములేషన్స్ మనం ఫార్మర్స్కి ఇస్తుంటాము. ఈ ఎస్టోబ్యాక్టర్ వచ్చేసరికల్లా గాల్లో ఉండేటువంటి నైట్రోజన్ని నైట్రేట్ రూపంలో కన్వర్ట్ చేసి భూమిలో స్థిరీకరించడం వల్ల మొక్కకు కావాల్సినటువంటి 25 నుంచి 30% నత్రజని రిక్వైర్మెంట్ అంతా కూడా ఈ బ్యాక్టీరియా సప్లై చేస్తుంది. భాస్వరం వచ్చేసరికల్లా వేరు డెవలప్మెంట్ కోసం బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫాస్ఫరస్ని రైతులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో, అలాగే నైట్రోజన్తో కలిపి డైఅమోనియం ఫాస్ఫేట్గా ఫార్మర్స్ ఇస్తూ ఉంటారు. ఫాస్ఫరస్ అనేటువంటిది భూమిలో కూడా ఖనిజాల రూపంలో ఉంటుంది, కానీ మొక్క వినియోగించుకోలేని రూపంలో ఉంటుంది. ఫాస్ఫరస్ సొల్యూబులైజింగ్ బ్యాక్టీరియా ఇచ్చినట్లయితే భూమిలో ఉన్నటువంటి లాక్ అయినటువంటి ఫాస్ఫరస్ని కరిగించి మొక్కలకు అందజేయడం జరుగుతుంది. భూమిలో పొటాష్ అనేటువంటి కూడా ఖనిజ రూపంలో కూడా చాలా అధిక మోతాదులో ఉంటుంది. అయితే మొక్కలు వీటిని వినియోగించుకోలేని రూపంలో ఉంటుంది. జీవన ఎరువుల విభాగంలో ఉత్పత్తి చేసేటువంటి పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఆర్ పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా అనేటువంటిది భూమిలో సప్లై చేసినట్లయితే బ్యాక్టీరియా అనేటువంటిది ఎంజైమాటిక్ రియాక్షన్స్ ఇవన్నీ చేకూర్చి లాక్ అయిపోయినటువంటి పొటాష్ని మొక్కలకి సరఫరా చేయడం జరుగుతుంది. పొటాష్ వచ్చేసరికల్లా మొక్కకు వచ్చేటువంటి బయోటిక్ అండ్ అబయోటిక్ స్ట్రెసెస్ అంటాము. పురుగులు, తెగుళ్ళు, అదేవిధంగా వాతావరణ పరిస్థితుల్లో కూడా మొక్క ఎఫెక్ట్ కాకుండా ఉండే విధంగా నాణ్యమైనటువంటి ఉత్పత్తులు వచ్చే విధంగా పొటాష్ అనేటువంటిది మొక్కకి మేలు చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ బయోలాజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీ కూడా ఉద్యాన పరిశోధన స్థానంలో ఉన్నది. ఇక్కడ ప్రోడక్ట్స్ వచ్చేసి వ్యవసాయ, ఉద్యాన పంటలు వచ్చేటువంటి తెగుళ్లను అరికట్టడానికై ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, బ్యాసిల్లస్ సబ్టిలిస్ కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ ట్రైకోడర్మా విరిడి వచ్చేసి వ్యవసాయ, ఉద్యాన పంటల్లో ఈ భూమి ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళైనటువంటి పిథియం, ఫైటోఫ్థరా, రైజోక్టోనియా, స్క్లిరోటీనియా, స్క్లిరోషియం తదితర తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. అదే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడినట్టయితే రెగ్యులర్గా ప్రతి 2 వారాలకు కూడా అనేక మెట్లాక్సిలు, మ్యాంకో జబ్బు, కార్బండిజం ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాడాల్సి వస్తుంది. అయితే మనం ఇచ్చేటువంటి ట్రైకోడర్మా ఫార్ములేషన్స్, సూడోమోనాస్, బ్యాసిల్లస్ అనేటువంటిది సంవత్సరానికి ఒకసారి పశువుల ఎరువులో కానీ వేపపిండి వీటిల్లో ప్రత్యుత్పత్తి చేసి భూమిలో వేసుకున్నట్లయితే ఒక సంవత్సరం వరకు కూడా తెగుళ్లను సమర్థవంతంగా మొక్కలు ఎదుర్కొంటుంది. దీనివల్ల ఖర్చు అనేటువంటి తగ్గటమే కాకుండా వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల్లో పురుగు మందులు, తెగులు మందులు ఇవన్నీ కూడా ఈ అవశేషాలు లేకుండా కూడా చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ వరి పండించే రైతులు అగ్గి తెగులు, పాంపొడి తెగులు ఇటువంటివన్నీ కూడా మొక్కజొన్న కూడా వచ్చేటువంటి ఫోలియార్ డిసీజెస్, వీటికి కూడా మన సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనేటువంటిది, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనేటువంటి ఫార్ములేషన్స్ ఇస్తున్నాము. సాధారణంగా కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ, ట్రైసైక్లజోల్ కానీ అదే రకాలైనటువంటి మందులు ప్రతి 15 రోజులకు కూడా ఈ తెగులు మందు వాడాల్సి వస్తుంది. అట్లా కాకుండా మనం ఇచ్చేటువంటి సూడోమోనాస్ ఫార్ములేషన్స్ సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఎంతో ఉపయోగపడింది. ట్రైకోడర్మా సూడోమోనాస్ కాకుండా మన యూనిట్ నుంచి సప్లై చేసేటువంటి మరొక ప్రోడక్ట్ ఏంటంటే బ్యాసిల్లస్ సబ్టిలిస్. అధికమైనటువంటి ఉష్ణోగ్రతలు, మన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇటువంటి పరిస్థితుల్లో ట్రైకోడర్మా కానీ, సూడోమోనాస్ కానీ వాటి యొక్క పర్ఫార్మెన్స్ జనరల్గా తగ్గుతూ ఉంటుంది. కానీ బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనేటువంటిది దీనికి వచ్చేటువంటి ఈవెన్ అప్ టు 80 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా దీని పర్ఫార్మెన్స్ అనేటువంటిది తెగుళ్ళు కంట్రోల్ చేయటమే కాకుండా మొక్క ఎదుగుదలకి కావాల్సినటువంటి హార్మోన్ల ఉత్పత్తి కూడా బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనేటువంటిది ఉపయోగించడం జరిగింది. వీటితో పాటు మనకి ఎంటమోపాథోజెనిక్ ఫంగై అనమాట. అంటే ఉదాహరణకు బెవేరియా బ్యాసియానా
బెవేరియా బ్యాసియాన్ వచ్చేసి మొక్కలకి వచ్చేటువంటి తెగుళ్ళే కాకుండా కీటకాలు కూడా తెల్లదోమ, పచ్చదోమ, అట్లా విధంగా అంటే తామర పురుగులు, ఎర్ర నల్లి, పిండి నల్లి ఇటువంటి అనేటువంటిది రీసెంట్గా చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజు, పాడేరు తదితర జిల్లాల్లో ఉండేటువంటి కాఫీ తోటల్లో కాఫీ బెర్రీ బొర్ర అనేటువంటిది కొత్తగా పురుగు అనేటువంటిది గమనించడం జరిగింది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మన బెవేరియా బ్యాసియాన్ అనేటువంటి పౌడర్ ఫార్ములేషన్లో ఫార్మర్స్కి అక్కడ ఇచ్చేసి స్ప్రే చేయటం వల్ల ఎక్కడైతే మనం గమనించామో అంతవరకే కేంద్రీకృతం అయ్యేట్టు పక్కన ఉన్నటువంటి కాఫీ తోటలకు కూడా ఎటువంటి నష్టం కలగజేయకుండా అనేటువంటిది బెవేరియా బ్యాసియాన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఈ విధంగా వ్యవసాయ ఉద్యాన పంటల్లో ఉండేటువంటి పోషకాల ఆవశ్యకత దృష్ట్యా సేంద్రియ పద్ధతుల్లో అతి తక్కువ ధరలతో రైతులకు సప్లై చేయడం జరుగుతుంది.